కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మకంగా వెనిజులా పైన దాడి చేసి సైన్యంతో అక్కడ వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకురావడం పట్ల ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచం అంతా నివరపోయింది. దీని కారణంగా మరొకసారి ప్రపంచ దేశాలలో కొంత అలజడి నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ అది ఇంకా తెగట్లేదు. మిగతా దేశాలలో కొంత అలజడి లాంటి పరిస్థితి ఉంది, సౌదీ అరేబియా కానీ ఇతర దేశాలలో. ఇప్పుడు తాజాగా మరొక దేశంలో, లాటిన్ అమెరికా దేశాలలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి రాబోయే రోజులలో దీని ఎఫెక్ట్ బంగారం పైన ఏ రకంగా పడబోతుంది, రేపొద్దున బంగారం ధరలు దీని ఎఫెక్ట్ కారణంగా ఏమైనా మార్పు చేర్పులు జరగవచ్చా, భారీగా పెరిగేటువంటి అవకాశం ఏమనుందా, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మొన్న మనం 2026లో బంగారం కొంత పెరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం, కానీ ఊహించని విధంగా ఎవరు అనుకోలేదు ఇంత సడన్గా అమెరికా వెనిజులా పైన దాడి చేసి అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చి ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కొంత కలవరానికి గురి చేస్తుందని. సో దీని కారణంగా ఇప్పుడు బంగారం రేట్లో ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ ఏ జియో పొలిటికల్ షాక్. వెనిజులాది అనుకోని ఇది తెరపైకి వచ్చింది. దాని ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ మీద పడే ఛాన్స్ ఉంది. జనవరి ఫస్ట్ వీక్లో పడే ఛాన్స్ ఉంది. అని ఆయన 31st నైట్ మీరు ఏం కోరుకుంటున్నారంటే పీస్ కోరుకుంటున్నా వరల్డ్ మొత్తం అన్నారు ట్రంప్. బట్ వెరీ మార్నింగ్ 31st నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ద ఫస్ట్ మళ్ళీ అటాక్ చేశారు. సో ఈ మెయిన్ ఏంటి, ఆయిల్ కోసమే కదా. అసలు మొత్తం దునియా అంతా ఆయిల్ నుంచి, ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీస్కి రావాలి, ఈవీస్ నుంచి గ్రీన్ ఎనర్జీకి రావాలి, పొల్యూషన్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఆయిల్స్ మీద యుద్ధాలు ఏంటి? ఇంకా ఆయిల్ మీద అప్పుడు ఆయిల్ కంట్రీసే, ఇప్పుడు చూడండి, ఆయిల్ కంట్రీసే ఇన్వెస్ట్మెంట్, అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ ఆయిల్ కాకుండా డైవర్సిఫైడ్ చేసుకుంటున్నాయి. వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఆయిల్ తగ్గిపోయి మన బిజినెస్లు తగ్గిపోతాయి, మన ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, మొత్తం ఆయిల్ ఇదైపోద్ది, మొత్తం ఆయిల్ కన్సంప్షన్ తక్కువైపోద్ది. సో డెఫినెట్గా ఆయిల్తో పని లేదు. ఇక సోలారు, ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ వీటి మీదే ఉంటాయి, గ్రీన్ ఎనర్జీ మీద. అది దేశమంతా అటు చూస్తుంటే మీరు పెద్దన్న పొజిషన్లో ఉంచి ఇంకా ఆ సర్కిల్లోనే ఉన్నారు. ఇంకా ఆయిల్ కోసం యుద్ధమా? ఆయిల్ కోసం ఒక చిన్న దేశాన్ని అంత ఇబ్బడి ముబ్బడిగా అటాక్ చేయాలనా? ఇది రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే 100% చేయకూడని పని. ఒక పెద్దన్న పొజిషన్లో ఉండి ఒక చిన్న కంట్రీకి, నీకు అంతకుముందు ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు, మీరు అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు, వేరే కంట్రీస్కి పంపించిన వాళ్ళు, వాళ్ళకి ఆయిల్ తప్ప ఇంకోటి లేదు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఇది మరీ దారుణం. ఇప్పుడు బంగారము, సిల్వర్ రెండిట్లలో ఏది ఎక్కువగా ప్రభావానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది సార్ ఇప్పుడు సెకండ్ వీక్ కానీ ఈ వీక్లో కానీ? మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి. అన్సర్టనిటీ గనక ఈక్విటీలో ఉంటే ఆ షిఫ్ట్ దానికోసం బ్యాలెన్స్ చేసుకోవడానికి వాటిల్లో పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు ఇది వార్ కాదు, వెనిజులాది వార్ కాదు, ఇది ఇన్స్టెంట్ న్యూసే. అరెస్ట్ చేసినాక ఏం చేస్తారు? డీథ్రోన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ రీఎలక్షన్స్ పెడతారా, లేకపోతే పప్పెట్స్ నించోబెడతారా? ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టచ్చు. అక్కడ పెట్టే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చూసాం కదా. అట్లనే ఇక్కడ కూడా జువాన్ గురిండో ఒక ఆయన ఉన్నాడు, ఆ మెరియా కొరియానా మచాడో లేడీ సపోర్టివ్, యుఎస్ కి సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళని ఎవరినో ఒకళ్ళు పెట్టచ్చా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది దునియా మొత్తం చూస్తూ ఉంటుంది. వెనిజులాకి అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం కీన్ అబ్జర్వేషన్ చేయాలి. దాని ఎఫెక్ట్స్ అప్పుడు ఉంటాయి. కానీ ఇది వార్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్ వస్తుంది అన్నప్పుడు మార్కెట్ పడుద్ది, అవి పెరుగుతాయి. అది వార్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ పెరుగుతాయి, అవి తగ్గుతాయి. కాబట్టి ఇది వార్ కాదు, ఇది చేయకూడని పని. కాబట్టి ఇన్స్టెంట్ అంటే ఒక్కసారి తెరపైకి వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఫ్లేర్ అయిపోతుంది. అందుకని మార్కెట్ కూడా ఫస్ట్ 2 days కొంచెం డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్లోలో ఉన్నది ఈ న్యూస్ వల్ల కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో చూసుకొని నెక్స్ట్ 3 days లో మార్కెట్ పెరగచ్చు అనుకుంటాం. కాబట్టి క్లోజ్ లో ఉంది కాబట్టి మనకు పెద్దగా తెలియట్లేదు ఏం జరుగుతుందని మార్కెట్లో. రేపు మండే ఓపెన్ అయితే కానీ అసలు ఏది డౌన్ అవుతుంది, ఏది హై అవుతుంది, దీని ప్రభావం ఎంత ఉందనేది మనకు రేపు మార్నింగ్ అవర్స్లో తెలిసే అవకాశం ఉంది. సో అంటే ఈ గోల్డ్ను సిల్వర్ అనేది లాటిన్ అమెరికా నుంచి జరిగినటువంటి ఈ పరిణామాల కారణంగా
అంటే అక్కడి నుంచి ఎంత దిగుమతి అవుతుంది సార్ అన్ని దేశాలకు? దీని ప్రభావం ఎంత మేరకు దిగుమతి మీద ఏమైనా పడేటువంటి అవకాశం ఉందా? అంటే గోల్డ్ ఇప్పుడు మనకేమి మైండ్స్ ఏం లేవు కదా, మనం టోటల్గా బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు సిల్వర్ అంటే కొన్ని రీవైటలైజ్ అవుతున్నాయి, కొన్ని అంటే కాపర్ని వెలికి తీసే అన్ని ఇదివరకు కొన్ని క్లోజ్ చేశారు. గోల్డ్ మైన్స్ కూడా కొన్ని క్లోజ్ అయినాయి. సో దాని ఎఫెక్ట్ వల్ల డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది, కాబట్టి మైనింగ్ తక్కువ అయిపోయింది. సో గోల్డ్ లో కాదు కానీ సిల్వర్ లో రీవైటలైజ్ చేస్తున్నారు. ఆ కాపర్ మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి ఆ మైన్స్ అన్ని. సో అందుకని కాపర్ కొంచెం ఇది బాగా అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై తక్కువ ఉంది, దానికి అనుగుణంగా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. గోల్డ్ అయితే పెద్ద మూమెంట్స్ ఉండవు. నేను అనుకోవడం అంటే మరీ ఇంకొక యుద్ధం కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు ఆ యుద్ధం తీసుకుందాం. రష్యా యుక్రెయిన్ డైరెక్ట్ అటాక్ చేశారు పుతిన్ని, మరి ఊరుకుంటాడా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ 3 days లో ఎలా అసలు ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆ యుక్రెయిన్ ని. అసలు అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేస్తాడు ఆయన. ఇప్పుడు దాకా సైలెంట్ ఊరుకున్నాడు, ఇప్పుడు ఇంక ఊరుకోడు పుతిన్. 100% ఇది చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుద్ది. సో ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం పైకి అప్ సైడే ఉంటాయి, అంటే అప్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటాయి. పెద్ద పెరగవు కానీ అప్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటాయి. సిల్వర్ మటుకు యథాతథ ఇక తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతూనే ఉంటది. అది మటుకు ఎవరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ సిల్వర్. అన్స్టాపబుల్ అనుకోవచ్చు సిల్వర్ అయితే. కాకపోతే 1 step బ్యాక్వర్డ్, 3 step ఫార్వర్డ్స్. 1 step బ్యాక్వర్డ్ ఎందుకు అంటే 1 lakh, 1.5, 2 lakhs, 2.5 ఎక్కడన్నా చూడండి సైకలాజికల్ ఫిగర్ వచ్చినప్పుడు మన వాళ్ళకి భయం వేస్తుంది. అమ్మో ఇక్కడ అమ్ముకుందాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనిపిస్తుంది. అక్కడ అమ్ముతారు. ఆ అమ్మిన దాన్ని బట్టి ప్రైస్ కరెక్షనే. ప్రైస్ కొంచెం అమ్ముతున్నారు కాబట్టి తగ్గే ఇది ఉంది, ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి అట్లా తగ్గటం. ప్లస్ బయింగ్ ఆగదు కాబట్టి బయింగ్ మళ్ళీ యథాతథ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ మనం టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు, సిల్వర్ 3 lakhs వరకు పెట్టుకోవచ్చు. 3 lakhs దగ్గర 3 లక్షలు దాటేటువంటి అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు చెప్పటానికి చెప్పొచ్చండి, 5 లక్షలు దాటుతుంది, 6 లక్షలు వచ్చింది చెప్పొచ్చు. కానీ దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి కదా ఏది చెప్పినా కానీ. మనం ఎవరైనా ఇన్వెస్టర్స్ ఏం చూడాలి, 2 lakhs దాటిందా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇదివరకు కూడా 75,000కి వెళ్ళి మళ్ళీ ఎంతవరకు వచ్చింది కిందకి, బిలో 50,000, 40,000 బిలోకి వచ్చింది. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం. సో అందుకనే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఏదొచ్చినా సిల్వర్ లో చినుకుమని ఏదైనా నెగిటివ్ వచ్చినా, అంటే మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పులు వచ్చినా పారాబోలిక్ పాత్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిల్వర్ లో అలర్ట్గా ఉండాలంట నేను 100%. ఎందుకంటే మనం మొన్నటిదాకా ఏమన్నా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అన్నాం, కరెక్ట్. ఇప్పుడు దాకా వచ్చింది. ఇంకా డిమాండ్ ఉంది, ఇంకా డిమాండ్ ఏం తగ్గల, కన్సంప్షన్ పెరుగుతోంది. ఇంకా ఛాన్సెస్ ఆర్ దేర్ టు గో అప్, టు ఫ్లేర్ అప్. బయటికి అంటే పెరగడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కానీ తగ్గడానికి లేవు. కానీ 1 step చిన్నది ప్రాఫిట్ బుకింగ్ లో కానీ ఎక్కడైనా కొంచెం చేంజ్ వస్తే కొంచెం అలర్ట్ ఉంటే మంచిదంటాను నేను. ఉన్న పరిణామాలు చూస్తుంటే ఈ 2026లో కూడా శాంతియుత వాతావరణం ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ఇలాంటి అలజడులు మధ్యలో కొనసాగితే గోల్డ్ అనేది 2 lakhs దాటేటువంటి అవకాశం అని చూడొచ్చు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ పెరుగుతుందని చెప్పేసి అనుకున్నాం ఇంతకుముందే. ఇట్లాంటివి ఉంటే డెఫినెట్ జియో పొలిటికల్ టెన్షన్స్, జియో వార్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే డెఫినెట్ గా ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 lakhs రాదా అంటే రాదు అని చెప్పలేము, వస్తుంది అని గట్టిగా చెప్పలేము. అంటే ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ గా అసెట్ క్లాస్ లో అది పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో గోల్డ్ కూడా ఎంత పెరిగింది అనుకోండి, క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోద్ది. చిన్న ఉంగరాలకే వేళ్ళు చేసి ఉంటారు. అంత గోల్డ్ క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. మరి అంత పెరగకూడదు గోల్డ్ జనరల్ గా. సో ఏది ఏమైనా గోల్డ్ దగదగల కంటే మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు దాకా నానుడేంటి, సిల్వర్ గోల్డ్ షాప్స్. మీకు ఆ నానుడు మారింది చూడండి. సిల్వర్ షాప్స్ అంటున్నారు ఇప్పుడు. టోటల్ అన్ని వైట్ దగదగలు కనపడుతున్నాయి, ఎల్లో దగదలు ఎక్కడ కనపట్లా. ఇంత రేట్ ఉంటే ఎవరైనా వచ్చి ముందుకు కొనడానికి కూడా, మనకి ఎక్కువ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. మరి అలాంటప్పుడు ఎక్కువ ఇంత పర్సంటేజ్ పెట్టి కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే మీరు అడగచ్చు, కానీ ఇంత ఉన్నా కానీ గోల్డ్ షాప్ లో విపరీతంగా జనం ఉన్నారు కదా, మరి దాని సంగతి ఏంటని. వాళ్ళు ఎందుకున్నారు, రీప్లేస్మెంట్ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఆర్నమెంట్స్ కి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కి రీప్లేస్ చేసుకొని ఆ బ్యాలెన్స్ అమౌంట్ కి పే చేస్తున్నారు. మీ ఏ గోల్డ్ షాప్ అయినా అడగండి, ఇదివరకు ఉన్న ట్రెండింగ్ గోల్డ్ పర్చేసింగ్ లో ఇప్పుడున్న గోల్డ్ పర్చేసింగ్ దాన్ని అబ్జర్వ్ చేస్తే కీన్ అబ్జర్వేషన్ అయిపోద్ది, తేట తెల్లం అయిపోద్ది. అంటే ఫ్రెష్ బయ్యింగ్ తగ్గింది.
ఎవరు కొంటున్నారు? సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నాయి. మెయిన్ సెంట్రల్ బ్యాంక్సే విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి. వాళ్ళు ఇంకా ఇంకా ఆగట్లా, ఇంకా చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీలో ఎక్కడ మార్పు లేదు. వాళ్ళ స్ట్రాటజీలో మార్పు లేనంత కాలం గోల్డ్ పెద్ద ఛాన్స్ కిందకి పడే ఛాన్స్ లేదు. ఏదన్నా మామూలుగా ఉంటే ప్రైస్ కరెక్షన్ లాగా ఒక 5-10%, మ్యాక్స్ టు మ్యాక్స్ 20%. అంతకు మించి రావాలంటే మటుకు వాళ్ళు ఎక్కువ చేసింది అమ్మాలి. వాళ్ళు ఇప్పట్లో పరిస్థితి లేదు, అమ్మే పరిస్థితి లేదు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు మన విపరీతంగా. మనకే $100 బిలియన్స్ ఉంది వర్త్ ఆఫ్ ఇది గోల్డ్ ఉంది మన దగ్గర. అది అంటే సోనేకి చిడియా వరల్డ్ లో ఎవరండి? ఇండియాలోనే. మొత్తం ప్రతి ఇల్లు కూడా ఎతికితే మామూలుగా డిక్లేర్ చేసిన దానికంటే అన్డిక్లేర్డ్ గోల్డ్ విపరీతంగా ఉంటుంది ఇండియాలో. ఫస్ట్ ఇండియానే వస్తుంది. అందుకే ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గోల్డ్ డిక్లేర్ చేయాలని చెప్పి మళ్ళీ లేడీస్ లో ఆడవాళ్ళ కొంచెం మార్పు వస్తే ఓట్లు కూడా పడ్డామని చూసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో గోల్డ్ కదిలిచ్చారా గవర్నమెంట్లే అతలాకుతలం అవుతాయి, వెనక కూలిపోతాయి. అందుకంటే ఆడవాళ్ళకి సెంటిమెంట్ అంత. అది ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా ఫస్ట్ ఏం చూస్తారు? గోల్డే చూస్తారు. ఏదైనా ఉన్నా ఇంకొంచెం దాని మీద పాజిటివ్ గా, అంటే పాజిటివ్ వైబ్స్ తో శుభ సూచిక ఉన్నట్టు ముందు గోల్డ్ కొని తర్వాత పనులు చేస్తారు. సో అట్లా ఉంది కాబట్టి కొంచెం రిటైల్ జనాలు పెరిగినా రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరుగుద్ది? అంత పెరగడానికి కారణం ఏంటంటే అంటే ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆర్బీఐ కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఆలోచనలు అలా ఉన్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు గోల్డ్ ఇష్టపడుతున్నారు. సో అందుకనే గోల్డ్ పెరుగుతోంది విపరీతంగా. సార్ థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా గోల్డ్ ధరలు మరలా పెరిగేటువంటి అవకాశం అయితే పుష్కలంగా ఉందంటూ వారు చెప్తున్నారు. ఇప్పటికే 2026లో 15-20% పెరుగుతుందని మొన్న చెప్పారు ప్రభు గారు. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వెనిజులా ఇష్యూ అనేది తెరపైకి రావడం, ప్రపంచ దేశాల్లో కొంత అనిశ్చిత వాతావరణం నెలకొనడం అనేది కూడా రేపు సోమవారం నుంచి మరలా ఇది విపరీతమైనటువంటి పెరుగుదలకు కారణం కావచ్చు అనేటువంటి ఒక అంచనా కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం మరి రేపెల్లుండిలో ఈ గోల్డ్ ధరలు ఏ రకంగా మారబోతున్నాయనేది.